SSC GD Constable 2021 notification out, check recruitment vacancies, exam date. SSC GD Constable notification 2021 out. ఈరోజు SSC GD Constable notification అనేది విడుదల చేయడం జరిగింది. The SSC Constable GD recruitment notification has to be 2021 has been published on SSC GD website. SSC GD వెబ్సైట్లో ఇది ప్రచారం చేయడం జరిగింది. ద SSC GD విల్ హోల్డ్ ద SSC అంటే ఈ యొక్క ఎగ్జామ్ని SSC వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. SSC GD కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఫర్ 25,271 వేకెన్సీస్ రికార్డింగ్ ద candidates for the post of general duty GD constables in BSF and NIA and CSF and ITBP and CRPF and SSCB and SSF and Assam reflecting man. వీటి గురించి నేను కింద ఇంకా ఫుల్గా డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఇన్ దిస్ ఆర్టికల్ వీ విల్ కవర్ SSC GD 2021 వేకెన్సీస్, SSC GD 2021 eligible SSC GD 2021 ఏజ్ లిమిట్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. ఏజ్ లిమిట్ గురించి ఇంకా ఎలిజిబిలిటీ గురించి కింద ఇంకా డీటెయిల్ చెప్తాను. క్యాండిడేట్స్ క్యాన్ బి రీడ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ద డైరెక్ట్ లింక్ గివెన్ బిలో. వీటి గురించి లింక్ అండ్ PDF అలాగే వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా SSC GD కానిస్టేబుల్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్, అప్లికేషన్ గురించి అలాగే ఎలా అప్లై చేయాలి గురించి నేను కింద చెప్తాను. అలాగే మీరు ఈ లింక్ని మీరు వెబ్సైట్లో ఓపెన్ చేయాలంటే ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కరెంట్ ఓపెన్ చేసి చూడండి. SSC GD కానిస్టేబుల్ 2021 హైలైట్స్, పర్టికులర్స్ అండ్ స్టేట్స్, ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. SSC అని వాళ్ళు కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, వీళ్ళే. అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.inలో చూస్తే సరిపోతుంది. అలాగే పోస్ట్ నేమ్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఇన్ బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్ BSF అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CSF అని చెప్పాను కదా. BSF అండ్ CSF అండ్ CRPF అంటే ఏంటనేది చెప్తున్నాను కదా. ఇక్కడ సెంట్రల్ రిఫరెన్స్ పోలీస్ ఫోర్స్ CRPF అండ్ ఇండో ట్రిబ్యూషన్ బార్డర్ పోలీస్ అంటే ITBP అంటారు. అలాగే SSB అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA అండ్ SSF సెక్యూరిటీ ఫోర్సెస్. అండ్ SSC GD కానిస్టేబుల్ 2021 టోటల్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 25,271 ఉన్నాయి. అలాగే SSC GD కానిస్టేబుల్ 2021 రిలీజ్ ఆన్ నోటిఫికేషన్ అంటే నిన్న అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, July 16, 2021. అండ్ ఈరోజు అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. SSC GD కానిస్టేబుల్ 2021 అప్లికేషన్ ప్రాసెసింగ్ స్టార్ట్ డేట్ టుడే July 17, 2021. SSC GD కానిస్టేబుల్ 2021 క్లోజర్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే August 31, 2021. అండ్ జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా అంటే ఇండియా వైడ్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. SSC GD కానిస్టేబుల్ 2021 ఏజ్ లిమిట్ అనేది అంటే చెప్తున్నాను చెప్పాను కదా, 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. అండ్ యాజ్ ఆన్ August 1, 2021కి ఏజ్ లిమిటెడ్ ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్. SSC GD కానిస్టేబుల్ 2021 అప్లికేషన్ ఫీజు అనేది మేల్ వారికి జనరల్ OBC వాళ్ళకి ఓన్లీ 100 రూపీస్ అండ్ ఫీమేల్ వాళ్ళకి నో ఫీజ్ అండ్ SC ST క్యాండిడేట్స్ నో ఫీజ్. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ September 2, 2021. ఈ టైంలోగా పే చేస్తే సరిపోతుంది. అండ్ లెట్స్ డేటా ఫర్ ద జనరేటింగ్ ఆఫ్లైన్ చలానా. అలాగే September 4, 2021 ఈ టైంకి జనరల్ ఆఫ్లైన్ చలానా కట్టుకోవచ్చు. అండ్ SSC GD కానిస్టేబుల్ 2021 సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని 3 ఉంటాయి.
టైర్ 1 అనేది రిటన్ ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అండ్ టైర్ 2 అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే ఫిజికల్గా చూస్తారు. అండ్ టైర్ 3 డీటెయిల్డ్ ఫర్ మెడికల్ టెస్ట్, అంటే మెడికల్ టెస్ట్ కూడా చూస్తారు, అంటే రన్నింగ్ అండ్ మెడికల్ టెస్ట్. అండ్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ 2021 డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ టు బి ఇన్ఫార్మ్డ్ లేటర్. ఎగ్జామ్ అనేది ఎప్పుడు తర్వాత చెప్తారు, ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది. ఓకే, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వేకెన్సీస్ 2021 పోస్ట్ వైజ్ వేకెన్సీస్, అంటే ఏ పోస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి ఇప్పుడు చెప్తాను. టోటల్ 25,271 వేకెన్సీస్ హ్యాస్ బీ అనౌన్స్డ్ టు ఆన్ ది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2021, అవుట్ ఆఫ్ విచ్ 2,847 వేకెన్సీ హ్యాస్ బీ అలౌడ్ టు ఫీమేల్స్, అంటే అమ్మాయిలకి 2,847 వేకెన్సీ ఉన్నాయి. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ 22,424 మేల్, అంటే అబ్బాయిలకి 22,424 పోస్టులు మేల్ అబ్బాయిలకు ఉన్నాయి. లెట్ us టేక్ ఏ లుక్ ఎట్ ద పోస్ట్ వైజ్ డిస్క్రిప్షన్ ఆఫ్ వేకెన్సీస్. డిస్క్రిప్షన్ చెప్తాను మొత్తం ఎవరికి ఎన్ని ఉన్నాయి అనేది. ముందుగా ఫీమేల్కి చూద్దాం, అంటే అమ్మాయిలకి చూద్దాం. ఎస్ఎస్సి జీడీ వేకెన్సీస్ ఫీమేల్స్ ఫోర్సెస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వేకెన్సీస్. వీళ్ళకి ఏ పోస్ట్ నుంచి ఎన్ని ఉన్నాయో చెప్తాను చూడండి. బీఎస్ఎఫ్ వాళ్ళకి బీఎస్ఎఫ్ పోస్టులు అనేవారు ఎస్సీ క్యాండిడేట్స్కి 176 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 110 అండ్ 110. ఓబీసీ వాళ్ళకి 255 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 113 అండ్ జనరల్ వాళ్ళకి 478. అండ్ టోటల్ వేకెన్సీస్ బీఎస్ఎఫ్ నుంచి వచ్చి 1,132 ఉన్నాయి. అలాగే సిఎస్ఎఫ్ నుంచి ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకి 128 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 86 అండ్ ఓబీసీ వాళ్ళకి 193 అండ్ ఈడబ్ల్యూ వాళ్ళకి 88 అండ్ జనరల్ వాళ్ళకి 359 అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చి 854. సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూ జనరల్ వేకెన్సీస్ అండ్ ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదు. అండ్ ఎస్ఎస్సిబి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదు. ఐటీబీపీ ఎస్సీ క్యాండిడేట్స్కి 28 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్కి 20 వేకెన్సీస్, ఓబీసీ నుంచి 42 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏమో 8, ఓబీసీ వాళ్ళకి 42 అండ్ జనరల్ వాళ్ళకి 117 అండ్ టోటల్ వేకెన్సీస్ 215. అండ్ ఏఆర్ అంటే అస్సాం వాళ్ళకి అస్సాం రిక్రూట్మెంట్ వాళ్ళకి ఎస్సీ క్యాండిడేట్స్కి 71 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 99 అండ్ ఓబీసీ వాళ్ళకి 115 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 అండ్ జనరల్ వాళ్ళకి 255. టోటల్ వేకెన్సీస్ వీళ్ళకి మొత్తం వచ్చేసి 600. అండ్ ఎన్ఐఏ ఎస్సీ క్యాండిడేట్స్కి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ కలిపి ఏమీ ఇవ్వలేదు. అండ్ ఎస్ఎస్ఎఫ్ వాళ్ళకి ఎస్సీ క్యాండిడేట్ 7, ఎస్టీ క్యాండిడేట్కి 3, ఓబీసీ వాళ్ళకి 11 అండ్ ఈడబ్ల్యూ వాళ్ళకి 4, జనరల్ వాళ్ళకి 21. టోటల్ వేకెన్సీస్ 46. అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి మొత్తం ఇచ్చేసి 410 పోస్టులు అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 318, అలాగే ఓబీసీ వాళ్ళకి 616 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 73 అండ్ అలాగే జనరల్ వాళ్ళకేమో 1230 పోస్టులు. అలాగే మొత్తం టోటల్ వేకెన్సీ వచ్చేసి అందరికి కలిపి 2847 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సిడి కానిస్టేబుల్ వేకెన్సీ ఫర్ మెయిల్, అంటే అబ్బాయిలకి ఏ పోస్ట్ నుంచి ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది ఇప్పుడు చెప్తాను. ఎస్సీ క్యాండిడేట్స్కి బీఎస్ఎఫ్ నుంచి ఎస్సీ క్యాండిడేట్స్కి 1026 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి 603 అండ్ ఓబీసీ వాళ్ళకేమో 1253 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 641 అండ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి 2690 అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి బీఎస్ఎఫ్ నుంచి 6413 వేకెన్సీ ఉన్నాయి. అండ్ సిఎస్ఎఫ్ నుంచి ఎస్సీ క్యాండిడేట్స్కి 1133 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 786 ఉన్నాయి. అండ్ ఓబీసీకి వచ్చేసి 1714 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి
760 ఉన్నాయి. అండ్ జనరల్ వాళ్ళకి ఏమో 3217 ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చేసి 7610 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ సిఆర్పిఎఫ్ వచ్చేసి సిఆర్పిఎఫ్ నుంచి పోస్టులు అనేది ఇవ్వలేదు. అండ్ ఎస్ఎస్బి నుంచి వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి ఏమో 604 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 314 ఉన్నాయి. అండ్ ఓబీసీ వాళ్ళకేమో 892 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూసీ వచ్చేసి 380 ఉన్నాయి. అండ్ ఈ జనరల్ డ్యూటీ వచ్చేసి జనరల్కి వచ్చేసి 1616 ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చి 3806 ఉన్నాయి. ఐటీబీపీ వాళ్ళకి వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి 177 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 131 అండ్ ఓబీసీ వాళ్ళకేమో 250 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 95 అండ్ జనరల్ వాళ్ళకేమో 563 అండ్ వేకెన్సీస్ వచ్చేసి 1216 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఏఆర్ ఎస్సీ క్యాండిడేట్స్కి 391 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 508 అండ్ ఓబీసీ వాళ్ళకేమో 615 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 317 అండ్ జనరల్ వాళ్ళకేమో 1354. టోటల్ వేకెన్సీ వచ్చేసి 3185 ఉన్నాయి. అండ్ ఎన్ఐఏ ఇవి కూడా వీళ్ళు ఏ వేకెన్సీ ఎవరికి ఏమీ ఇవ్వలేదు. ఎస్ఎస్ఎఫ్ వాళ్ళకేమో ఎస్సీ క్యాండిడేట్స్ నుంచి 28 అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ నుంచి 14 అండ్ ఓబీసీ నుంచి 49 అండ్ ఈడబ్ల్యూఎస్ నుంచి వచ్చేసి 19 అండ్ ఈ జనరల్ వాళ్ళకి వచ్చేసి 84 అండ్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 197. మొత్తం టోటల్ ఎస్సీ క్యాండిడేట్స్ నుంచి అయితే మాత్రం వాళ్ళకి ఎన్ని ఇచ్చేసారంటే 3359 ఇచ్చేసారు. అండ్ ఎస్టీ క్యాండిడేట్కి ఎన్ని ఇచ్చేసారంటే 2356 ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకేమో 4973 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 2212 ఇచ్చారు. అండ్ జనరల్ డ్యూటీ వాళ్ళకేమో 9524 ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 22,424 ఇచ్చారు. అండ్ ఎస్ఎస్సిడి ఎలిజిబిలిటీ మొత్తం ఎస్ఎస్సిడి కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ క్రియేటెడ్ అండ్ 2021 ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ క్రియేటెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చెప్తాను ఇప్పుడు. ఎలిజిబిలిటీ ఎవరెవరు వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు చెప్తాను. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా చెప్తాను ఇప్పుడు. ఏజ్ రిలాక్సేషన్ ఫస్ట్ చూసుకుందాం. 18 years తక్కువగా ఉండకూడదు, అలాగే 23 yearsకి ఎక్కువగా ఉండకూడదు. అండ్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత ఏజ్ ఉండాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఓబీసీ వాళ్ళకేమో 26 years ఏజ్ లిమిటెడ్, 26 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 28 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎగ్జామ్ జనరల్ వాళ్ళకి ఏమో 26 అండ్ ఓబీసీ వాళ్ళకి 29 years అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్. అండ్ ఎగ్జామ్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఎగ్జామ్ సర్వీస్ మ్యాన్ జనరల్ వాళ్ళకేమో అలా 26 అండ్ ఎగ్జామ్ సర్వీస్ ఓబీసీ వాళ్ళకి 29 అండ్ ఎగ్జామ్స్ సర్వీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 31. అండ్ document the state of Jammu and Kashmir during the period for the 1st Jan 1918 and to 31st December 1989. వాళ్ళకి ఓబీసీ వాళ్ళకైతే 31 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ 8 documented the state of Jammu and Kashmir during the period for 1st January 1998 to 31 December 1989. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 33 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ 9 చూసుకుంటే చిల్డ్రన్స్ అండ్ డిపెండ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ కిల్డ్ ఇన్ 1984 రియాక్ట్ ఆర్ కమ్యూనిషల్ రియాక్ట్స్ ఫర్ ద 2002 ఇన్ ద గుజరాత్ జనరల్స్ వాళ్ళకి ఏమో వచ్చేసి 28 years రిలాక్సేషన్. అండ్ 10th వచ్చి చూసుకుంటే చిల్డ్రన్స్ అండ్ డిపెండ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రియాక్ట్ ఆర్ కమ్యూనల్ రియాక్ట్ ఆఫ్ ద 2022 ఇన్ గుజరాత్. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 31 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ చిల్డ్రన్స్ అండ్ డిపెండ్స్ ఆఫ్ ద విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రియాక్ట్ ఆర్ కమ్యూనల్ రియాక్ట్ ఆఫ్ 2002 ఇన్ గుజరాత్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 33 years రిలాక్సేషన్. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ కేటగిరీ 2021 ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ స్టాండర్డ్స్. దే హ్యాస్ బి రిలాక్సేషన్
prevented for the candidates belonging to the different categories in the physical measurement standards. Check the official notification by the checking the above mentioned direct link. Category height and chest. Male వారికి వచ్చేసి హైట్ 170 అండ్ చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్, ఎక్స్పెంటెడ్ మినిమం 80 ఉండాలి. అలాగే బ్రీతింగ్ పీల్చినట్లయితే 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అవ్వాలి. అండ్ ఫీమేల్స్కి ఏమో హైట్ 157 ఉంటే సరిపోతుంది. అండ్ ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2020 హౌ కెన్ అప్లై అంటే ఎస్ఎస్జిడి ఎలా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడే చెప్తాను మీకు. ఫస్ట్ స్టెప్ 2 అప్లై ద ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ 2021. స్టెప్ 1 విజిట్ ద ఎస్ఎస్సి అఫీషియల్ సైట్. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, మీరైతే వెళ్ళి చూసుకోండి. టు అప్లై ద ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2021 గో టు ద ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్. చెక్ హియర్ అంటే స్టెప్ 2కి వచ్చేసి చెక్ హియర్ కొడితే అప్లై లింక్ అనేది ఓపెన్ అవుద్ది. యాజ్ టు గో టు అన్ ఎస్ఎస్సి వెబ్సైట్ టు విల్ ఫైండ్ ద అప్లై బటన్ టు ద హోమ్ పేజ్. చెక్ అండ్ ద అప్లై. ఇక్కడ చూసారా ఎర్ర మార్కులు అప్లై అని చెప్పేసి ఉంది బాక్స్లో రెడ్ కలర్లోని. అప్లై అని నొక్కిన తర్వాతేమో స్టెప్ 3 చెక్ ఇన్ ద కానిస్టేబుల్ జీడీ. ఆన్ ద వన్స్ యూ చెక్ ద అప్లై బటన్ ద న్యూ పేజ్ విల్ ఓపెన్ ద యూ విల్ ఫైండ్ ద లింక్ టు అప్లై ద డిఫరెంట్ ఎగ్జామ్స్. చెక్ ఇన్ ద జీడీ కానిస్టేబుల్. ఇక్కడ యారా మార్కులు కానిస్టేబుల్ జీడీ అని చెప్పేసి ఉంది. అదే క్లిక్ చేసినట్లయితే లాగ్ ఇన్ టు యువర్ రిజిస్ట్రేషన్ అకౌంట్. వన్స్ యూ చెక్ ద జీడీ కానిస్టేబుల్ యూ విల్ ల్యాండ్ అప్ ద హోమ్ పేజ్ the where the need to log in your registration account. You are applying for the very first time. You will request to registration and make the account first. మీరు ఫస్ట్ అనేది ఎస్ఎస్సిజిడి వాళ్ళకి ఎస్ఎస్సిజిడి అప్లై చేసినట్లయితే ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ అకౌంట్ ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. అండ్ తర్వాత యూజర్ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఏదో ఒకటి అని కొట్టిన తర్వాత ఏమో పాస్వర్డ్ కొట్టండి. ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ పాస్వర్డ్ అనేది మీరు ఫస్ట్ ఇచ్చినట్లయితే అడుగుద్ది, అది మీరు పెట్టుకుంటారు. అది అక్కడ పెట్టేసి లాగిన్ కొట్టగానే ఫైండ్ ద ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2021 అప్లికేషన్ ఫర్. వన్స్ యూ ఆర్ డన్ విత్ ద రిజిస్ట్రేషన్ అండ్ ద ఫిల్లింగ్ అప్ ద all required details and scanned copies and photos and signature and documents we will automatically be logged out. మీరు అవన్నీ ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అండ్ కాపీస్ అవన్నీ మీరు పెట్టగానే ఆటోమేటికలీ అదే లాగ్డ్ అవుట్ అవుతుంది. అండ్ లాగ్ విత్ యూజ్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రిజిస్టర్ ఇచ్చి ఉంటారు కదా ముందు, ఇచ్చిన తర్వాత ఏమో చెక్ ద అప్లై చేసిన తర్వాత ఏమో కానిస్టేబుల్ జీడీకి ఏమో అప్లై చేసిన తర్వాత basic details with the authority filled on the form as you have filled yourself while the registration. Give the perform from the exam center and the fill other required details. చికెన్ అంటే డీటెయిల్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత ఏమో ఐ అగ్రీ బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి. ప్రివ్యూ వెరిఫై ద డీటెయిల్స్ అండ్ చెక్ ఇన్ ద సబ్మిట్ కొట్టే ముందు మీరు అన్ని డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకున్నారా లేదా అంటే మీ నేమ్, సర్ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్ అండ్ నేమ్, అలాగే మీ పాస్వర్డ్ మీకు గుర్తుండగా పెట్టుకున్నారా అండ్ వగేరా పెట్టిన తర్వాత ఏమో చూస్ ద పేమెంట్ మోడ్ ద మేక్ ద పేమెంట్. అలా ఫీజు పే చేసిన తర్వాత ఏమో పేమెంట్ పే చేసిన తర్వాత ఏమో అప్లికేషన్ విత్ ద సబ్మిట్ కొట్టిన తర్వాత వీ కెన్ ప్రింట్ అవుట్ అండ్ డౌన్లోడ్ ద పీడిఎఫ్. ప్రింట్ కానీ పీడిఎఫ్ కానీ డౌన్లోడ్ చేసుకోండి, ఉంచుకోండి. అండ్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ అప్లికేషన్ ఫీజు అనేది కేటగిరీ వైజ్గా ఎలాగంటే మేల్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళకేమో జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకేమో 100 రూపీస్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి నో ఫీల్. అండ్ ఎస్సీ ఎస్టీ ఎగ్జామ్ సర్వీస్ మ్యాన్స్కి నో ఫీజ్. అండ్ నార్మల్ సర్వీస్ చార్జెస్ may be include the online payment. Moreover there will also choose the chalana method apply payment. అంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అని చేసే వాళ్ళందరికీ కొంచెం
వెబ్సైట్ కొంచెం ఎక్కువగా ఫాస్ట్గా రన్ అవ్వదు. అందుకు చాలామంది ఆఫ్లైన్లో చలాన్ వేసి కట్టుకుంటారు. అండ్ టేక్ యువర్ చాయిస్, మీరు ఎలా కట్టుకోవాలంటే మీరు అలా చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, టైర్ 1, టైర్ 2, టైర్ 3 3 విధాలుగా ఉంటుంది. అండ్ ఫైనలీ ఆల్ ది బెస్ట్. ఈ ఎగ్జామ్కి బాగా చదువుకొని ఎగ్జామ్ కొడుతున్నాను ఆశిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే SSGD పైన నేను సబ్జెక్ట్ వైజ్గా కొన్ని వీడియోలు చేస్తాను. ఆ వీడియోలో క్వశ్చన్స్ అనేవి ఈ ఎగ్జామ్కి ఎంతో కొంత యూస్ఫుల్గా అండ్ మార్కులు కలిసే విధంగా నేను క్వశ్చన్స్ ప్రిపేర్